హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు ఆగ్రహమట. విచారణకు గైర్హాజరుపైన అసంతృప్తి. కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఎందుకు అటెండ్ అవుతారండి? మీకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చెప్తుండే హైడ్రా అని ఎట్లా తీసుకొచ్చినావు అంటే హిట్లర్ స్ఫూర్తితో తీసుకొచ్చిన అంటుండు. హిట్లర్ అట అవతల వాని యొక్క క్యారెక్టర్ని ఆర్ సంథింగ్ అసాసినేట్ చేయడానికి, అంటే అవతల వాడి మీద దాడి చేయడానికి తన కోర్ టీం పేరు హైడ్రా అని పెట్టుకున్నాడట. హైడ్రా అట హిట్లర్ యొక్క కోర్ టీం పేరు. మరి ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే హిట్లర్ పరిపాలనలో ఉన్నామా? అసలు పోలిక కంపారిజన్ ఏంది అసలు? హైడ్రా అనేదట హిట్లర్ స్ఫూర్తితో ఆ పేరు ఎట్లొచ్చిందంటే హిట్లర్ దగ్గర ఒక కోర్ టీం ఉండేదట, ఆయన చుట్టూ ఒక 4-5. ఆ కోర్ టీం అట అవతల వాడిని అసాసినేట్ చేయడానికి ఆ కోర్ టీం ఉపయోగిస్తారట. మరి ఇప్పుడు ఈ హైడ్రాని కూడా పేదల ఇండ్లు కూలగొట్టడానికి వాడుతున్నట్ట ఇప్పుడు. మరి అంతే కనబడుతుంది. అది కరెక్టే అనుకో, నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నావు, కానీ ఇప్పుడు బయటపడ్డావు. మరి రంగనాథ్ ఎట్లా అటెండ్ అవుతాడు? హిట్లర్ అమ్ముల పొదిలోంచి హిట్లర్ స్ఫూర్తితోని వచ్చిన హైడ్రాకు ఉన్న ఇన్ఛార్జ్ అట్లాంటి ఇన్ఛార్జ్నే పెడతాడు కదా. హిట్లర్ స్ఫూర్తితో ఉన్న ఆయన హిట్లర్కి కోర్ టీం హైడ్రాలో అట్లాంటి వాళ్ళనే పెడతాడు కదా. మరి ఆయన కోర్టుకు అటెండ్ కావాలి, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, నీతి నిజాయితీ అంటే ఏడ పనికి వస్తాయి? అందుకే ఆయన అటెండ్ అవుతలేడు. లాస్ట్ టైం కూడా మొన్న కోర్టు ఈ చెంప ఆ చెంప వాయించింది, అయినా కూడా కనీసం ఏమీ లేదు. ఎందుకంటే ఇది హిట్లర్ స్ఫూర్తి కదా, హిట్లర్ స్ఫూర్తితో ఏర్పడ్డ ఈ వ్యవస్థ కదా ఇది. ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అది హిట్లర్ది. మరి ఆయన ఇంగ్లీష్లో చెప్పాలనుకొని ఏం చెప్పలేక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పిండా? ఎందుకు తెలుగులోనే మాట్లాడితే అయిపోద్ది కదా, ఏదో ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు నీకు ఏ భాష వస్తుంది, ఏ భాష రాదు, దీని మీద కాదు, నీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది, నువ్వేం చేస్తున్నావు, ప్రజల పట్ల ఎంత కన్సర్న్తో ఉన్నావు అన్నది ప్రజలు చూస్తారు. నీకు ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీషు సరిగా మాట్లాడకపోతే ఎవడు కొట్టేటోడు ఎవడు లేడు. ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పిండా, లేకపోతే నిజంగానే చెప్పిండా? ఏమో నాకైతే నిజంగానే చెప్పిండని అనిపించింది. మరి ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అది. ఎక్కడుంది అది? రేవంత్ హిట్లర్. మొత్తం నేషనల్ ఛానల్స్ కూడా మారుమోగినాయి. నేషనల్ ఛానల్స్లో కూడా ఇది మారుమోగింది. సరే అది చూద్దాము. మొత్తానికైతే నిన్న హైడ్రాని హైకోర్టు అదా ఎడాపెడా వాయించిందట. వ్యక్తిగతంగా రాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడానికి కూడా ప్రశ్నించిందట. మినహాయింపు కోరుతూ కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం ఆయన నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగనాథ్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతి కేసులోనూ హైడ్రా బోర్డులు కంచెలు ఏర్పాటు చేస్తోందని, భూములను పిటిషనర్లు ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉందా అని అడిగింది. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా 20 రోజుల వరకు బోర్డు ఎందుకు తొలగించలేదో, ఎందుకు హాజరు కాలేదో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం హైడ్రా తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చిందట. అఫిడవిట్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉందని, మరింత సమగ్రంగా దాఖలు చేయాలని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలు విస్మరించడం రంగనాథ్ కెరియర్పై ప్రభావం చూపుతాయని, ఈ విషయం ఆయనకు తెలియజేయాలని న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసిందట. అయినా కూడా కోర్టు ఇన్ని అవకాశాలను రంగనాథ్కి ఇస్తుంది.